సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 92వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ప్రసంగ అంశం కఠోపనిషత్. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్వం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము కఠోపనిషత్తులోని మంత్రముల గురించి వివరించుకునుచున్నాము. నచికేతుడు యమలోకమునకు పోయినప్పుడు యముడు వారి గృహమునందు లేకుండుట వలన ఆయన 3 రోజులు అచ్చటనే ఉండిన దాని వలన భోజనము నీరు ఇవన్నీ ఏమి తీసుకోకుండా ఆ గృహము దగ్గరనే వేచి ఉండుట వలన యముడు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి భటులు మంత్రులు వారికి చెప్తారు, ఈ విధంగా బ్రాహ్మణోత్మలు వచ్చినారు, వారికి అర్ఘ్యపాదాలు వెంటనే ఇవ్వండి అని. తదుపరి ఏ బ్రాహ్మణుడైతే ఏ గృహం వద్ద ఆతిథ్యం స్వీకరించకుండా అది ఏ కారణం వల్ల ఉన్నట్లయితే అతనికి కలిగినటువంటి అన్ని ప్రయోజనాలు కూడా నిష్ఫలమైపోతుంది. దేవాలయములు కట్టించని, యజ్ఞం చేయనండి, దానం చేయనండి, అన్ని వాటి నుంచి వచ్చే ఈ ఫలాలంతా కూడా నిష్ప్రయోజనమవుతాయి అని మనం తెలుసుకున్నాం. కాబట్టి అప్పుడు ఈ 3 రాత్రులు 3 రోజులు బయట ఉండేదాని వలన యముడు చాలా దుఃఖించి, అరే ఈ విధంగా జరిగినదని బాధపడుతూ యమునికి ఆ 3 రోజులు తన ఇంటి యందు ఆతిథ్యం లేకుండా ఉండేదాని వల్ల దాని వలన కలిగినటువంటి దోషానికి దోష పరిహారార్థము లేదా పాప పరిహారార్థము తను ఆ నచికేతుని దగ్గరికి వచ్చి కొన్ని 3 వరాలు ఇవ్వాలి, 3 రోజులకు 3 వరాలు ఇవ్వాలని కొని వచ్చి మాట్లాడుతున్నారు. త్రిస్రో రాత్రి యదవాసి గృహే మే అనస్యన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి శ్రీన్వరాన్ వృణీష్వ. బ్రహ్మదేవుడు బ్రహ్మన్ అంటే బ్రాహ్మణోత్తముడైనటువంటి నచికేతుడని ఇక్కడ అర్థం. హే బ్రహ్మన్, ఓ బ్రాహ్మణుడా, చిన్న బాలకుడైనప్పుడు కూడా ఓ బ్రాహ్మణుడా, ఓ బ్రాహ్మణోత్తమ, మే గృహే, నా ఇంటిలో నా గృహమునందు తిస్రః రాత్రి అంటే 3, తిస్రః అంటే 3 రాత్రులు, అతిథిగా వచ్చి, నమస్యః అంటే నువ్వు వందనీయుడివి, పూజనీయుడు అయినావు, అనస్యన్ అంటే భుజించకుండా ఉండిన దాని వలన, అస్నన్ అంటే భుజించడం, అనస్నన్ భుజించకుండా ఉండిన దాని వల్ల, యత్ అవాసిహి ఎందువల్ల గడిపితువో ఇక్కడ ఉంటివో దాని వలన, నమస్తే అస్తు నీకు నమస్కరించుతున్నాను. నేను బాలకుడైనప్పుడు కూడా అతిథి దేవో భవ అని మనం చెప్పుకున్నాం కాబట్టి నీకు నేను నమస్కరించుతున్నాను. స్వస్తి మే అస్తు, మే నాకు, స్వస్తి మే అస్తు మేలు కలుగుగాక, శుభము కలుగుగాక, తస్మాత్ ప్రతి అందులకు ఆ దోషము పరిహారార్థమై
శ్రీన్ వరాన్. ఎన్ని వరాలు? వరాన్ శ్రీన్, 3 వరములు. వృణీష్వ, నేను ఇస్తాను, కోరుకోవయ్యా అంటున్నాడు. పూజనీయుడవై అతిథిగా వచ్చి 3 రాత్రులు మా ఇంటి వద్ద భోజనం చేయకుండా, అన్నము లేకుండా ఉన్నావు. ఓ బ్రహ్మణోత్మ, నీకు నేను నమస్కరిస్తున్నాను. నాకు కూడా మేలు కలుగుగాక. అందువలన, ఎందువలనంటే 3 రాత్రులు ఆతిథ్యము లేనటువంటి దోష పరిహారార్థము, దానికి బదులుగా నీకు 3 వరాలు ఇస్తున్నాను, నువ్వు కోరుకో అని నచికేతుణ్ణి సమీపించి నచికేతునితో మాట్లాడతాడు. చూడండి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు అతిథి అయి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తమునికి సత్కారము జరగకుండా ఉండే దానివల్ల ఎంతో పరితపించి, ఆ పూజనీయుడు అయినటువంటి ఆ బ్రాహ్మణుడివి నాయన, నువ్వు మా గృహం వద్ద ఆతిథ్యము నీకు అందలేదు. ఇచ్చినప్పటికీ అతను యమదర్శనము కానిదే నేను తీసుకోనను అని పట్టుబడి ఉన్నాడనమాట. ఏది ఏమైనప్పటికీ అతిథి సత్కారములు అక్కడ జరగలేదు. అది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఆ 3 రాత్రులు లేని దాని వలన అయోగ్యత వస్తుంది. అంటే అవాత్సీహి ఉషితవాస్వి గృహే మే మమ అనస్యన్ హే బ్రహ్మన్ అతిస్సన్ సమస్య నమస్కారాశ్చ తస్మాత్ నమస్తే తుభ్యం అస్తు భవతు. హే బ్రహ్మన్, హే బ్రహ్మణోత్తమ, మా ఇంటి దగ్గర భద్రంగా మేమందరం ఉండాలంటే, మాకు మంగళము కలగాలంటే, మంచి జరగాలంటే, ఆ విధంగా తస్మాత్ భవతః అనసేన, నీవు భుజించకుండా ఉన్న దాని వలన కలిగే దోషం వలన పాప పరిహారాన్ని నేను కోరుకుంటున్నాను. అందువలన నువ్వు 3 రోజులు ఉన్నావు కాబట్టి ఆ 3 రోజులకు 3 వరాలు ఇస్తాను. ఏవైనా సరే నీకు ఇష్టమైనటువంటివి కోరుకో అని ఒక్కొక్క రాత్రి గడిపిన దానికి ఒక్కొక్క వరము చొప్పున అభీష్టమైనటి నీకు ఏదైనా సరే, నీవు ఏది కావాలనుకుంటే అది కోరుకో. అలా అయితే నీ అనుగ్రహం వలన, నువ్వు అట్లా కోరుకున్నట్లయితే, నువ్వు అనుగ్రహించినట్లయితే, చూడండి, యమధర్మరాజు ఆ బాలకుని నీ అనుగ్రహం అని అడుగుతున్నాడు. అంటే అతిథికి ఇవ్వవలసినటువంటి మర్యాదలను, అతిథి దేవోభవ అన్నారు కదా, యమునికి కూడా దేవుడు ఉంటాడు కదా, ప్రతి ఒక్కరికి ఎట్లా ఆ దైవం ఉన్నారో ఇతనిని అతిథి దేవోభవ ఆ విధంగా చూశాడు. కాబట్టి నీ అనుగ్రహం వల్ల మాకు మేలే జరుగుగాక. కాబట్టి మీరు 3 వరములను కోరుకొనండి అని అడుగుతాడు. 3 వరాలు. అప్పుడు నాకు మంచి జరుగుతుంది. ఆ దోషము, ఆ పరిహారార్థము, నిన్ను మా ఇంటి దగ్గర భోజనము ఇవ్వకుండా, అతిథి మర్యాదలు సత్కార్యములు చేయకుండా ఉండిన దాని వలన, తథాపి సంప్రసదనార్థం అనశనైన ఉపోషితాం ఏకైకం రాత్రిం ప్రతి 3 వరాన్ వృణీస్వ. ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క వరం ఇస్తున్నాను. ఒక్కొక్క రాత్రి నీవు గడిపిన దానివల్ల, భోజనం చేయకుండా గడిపిన దానివల్ల ఒక్కొక్క వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను, నీవు కోరుకో అని యమధర్మరాజు మన నచికేతుణ్ణి అడుగుతున్నాడు. అప్పుడు ఆలోచించాడు మన నచికేతుడు. ఎందుకు, ఏ ఉద్దేశం
అని ఆయన ఆలోచించి నేను ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఆయన అడిగాడు కాబట్టి యమధర్మరాజు మాటను తృణీకరించకుండా పెద్ద గౌరవంతో వెళ్ళినాడు కాబట్టి అప్పుడు ఆలోచిస్తాడు. సరే 3 వరాలు కోరుకోమన్నాడు కదా, నేను ఏ వరము కోరుకొనవలెను? మనమైతే నాకు సర్వరాజ్యాధికారిమనో లేకపోతే ఆ, సంపదలు కలగాలనో వారి వారి ఇష్టంగా కోరుకుంటారు. కానీ ఈ బాలకుడు నచికేతుడు అడుగుతున్నాడు, వాళ్ళ తండ్రి పంపితే ఇక్కడికి వచ్చాడు. తండ్రిని ఒప్పించి యమలోకానికి వచ్చాడు. యమలోకానికి పంపించడము సుతరాము ఇష్టం లేదు, ఏ తండ్రికి కూడా ఇష్టం లేదు, ఇది మనకు తెలుసు. అటువంటి అప్పుడు ఈ మా తండ్రి నేను ఇక్కడికి వచ్చిన తరువాత ఎంత కుమిలిపోతున్నాడో, ఏమైపోతున్నాడో, ఎట్లా ఉన్నాడో ఏమో అని లోపల మదన పడుతూనే ఉన్నాడు నచికేతుడు. మా తండ్రి సుఖశాంతులుగా ఉండాలని అని కదా ఈ యమలోకానికి యమున దగ్గరికి వచ్చింది. మా తండ్రి చేసినటువంటి ఆ యాగము, ఆ యజ్ఞము మంచి ఫలాలను, సత్ఫలితాన్ని ఇవ్వాలనే యొక్క సద్భావనతో ఆయన నన్ను కూడా దానం చేయంటే యమునికి ఇస్తానంటే అలా వచ్చాడు. కాబట్టి తండ్రిని మరవకుండా తండ్రిని గూర్చినటువంటి వరాన్ని కోరుకుంటాడు. మా తండ్రి ఆయన శాంతంగా శాంత సంకల్పంతో ఉండాలా, సుమనస్కుడై ఉండాలా, మంచి మనస్సు కలిగడై ఉండాలా. నేను పోతే నీ చేత వదలబడిన అది ఆయన ఏమడుగుతున్నాడో ఈ మంత్రములో చెప్తున్నారు, గమనించండి. శాంత సంకల్ప, శాంత సంకల్ప సుమనా యథా స్యాత్ వీతమన్యుః, వీతమన్యుః గౌతమో గౌతమో మాభిమృత్యో త్వత్ప్రసృష్టం త్వత్ప్రసృష్టం మాభివదేత్ ప్రతీత ఏతత్ త్రయాణం ప్రథమం వరం వృణే. చూడండి ఎంత తెలివిగా, ఎంత బాగా ఈ బాలకుడు నచికేతుడు. అందుకని బ్రహ్మన్న యమదేవుడి చేత పొగడబడినాడు. ఆయన తన తండ్రి ఏ విధంగా ఉండాలని ఇక్కడ కోరుతున్నాడు. అది కూడా ఏమంటున్నాడు, ఆయన పంపితే నేను ఇక్కడికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను. ఓ యమధర్మరాజా, హే మృత్యున్, హే మృత్యో, ఓ మృత్యుదేవా, హే యమధర్మరాజా, మాభి నా పట్ల గౌతమ, గౌతమ వంశస్థుడైన మా తండ్రి ఆ వాజస్రవసుడు ఎవరంటే గౌతమ వంశస్థుడు. కాబట్టి ఆయన నా తండ్రి అయినటువంటి ఆ వాజస్రవుడు శాంత సంకల్ప, నన్ను యముని దగ్గరికి పంపినాడు కదా, నేను పంపినందులకు నా పైన ఇంకా కోపం ఉందేమో, ఆ కోపం అంతా కూడా లేకుండా ప్రశాంతంగా ఉండేటట్లు మా తండ్రి ఉండాలా. మనము ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి దేవుని గురించి ముందు జరిగినటువంటి శ్లోకంలో మనం వివరించుకున్నాం. అతిథి సత్కారములు చేయకపోతే ఎన్ని నష్టాలు, అన్ని సర్వ సంపదలు కూడా బూడిదలో కలిసిపోతాయి, నాశనమైపోతాయి అని
ముందు తెలుసుకున్నాను. ఇప్పుడు తండ్రికి నా తండ్రి ఎంత బాధపడుతున్నాడో, నేను లేనని నన్ను ఇచ్చి కుమిలిపోతున్నాడో అని నేను మరలా మా తండ్రి దగ్గరికి పోయినప్పుడు అది ఎట్లా ఏమన్నాడు? త్వత్ప్రసృష్టం, నీ చేత వదలబడి, నీ చేత పంపబడి, నాకై నేను పోవడం లేదు. ఎంత తెలివిగా, ఎంత మహా బుద్ధితో చెప్తున్నాడో చూడండి. నేను పోతే అనడం లేదు, నేను తిరిగిపోయినప్పుడు అని చెప్పడం లేదు. నీ చేత పంపబడినప్పుడు నీవు నన్ను తిరిగి వెనక్కి పంపబడినప్పుడు త్వత్ ప్రసృష్టం మావి సుమనాహ, మంచి మనస్సు కలవాడై. ఎట్లా ఉండాలా? ఆయన మనస్సు మంచిగా ఉండాలా. ఆ మనస్సు వికలంగా ఉండకూడదు. ఏదో నా మనసంతా మనసులో లేదు అని ఆయన ఆ మనస్సు కల్లోలంగా ఉండకూడదు. శాంత మనస్కుడై ఉండాలి. మంచి మంచి మనస్సు కలిగినటువంటి వాడై ఉండాలా. కల్లోలితము, వ్యాకులత ఇవన్నీ అతని మనసులో ఉండకూడదు. అంతేకాకుండా వీతమన్యు, అతనికి వీత అంటే వదిలిపోయినటువంటి, మన్యుహు కోపము, క్రోధము, ఆవేశము ఇవన్నీ కూడా ఉండకూడదు. ఎందువల్ల? నన్ను నువ్వు ఆ, ఆ, మా తండ్రికి నేను చెప్పబట్టి కదా. లేదు మన వాళ్ళంతా, మన పూర్వీకులంతా ఎట్లా ఆ, ఆ, మ్, ప్రవర్తించారు, అదేవిధంగా నువ్వు ప్రవర్తించమని నేను చెప్తే ఆయన పంపాడు. కాబట్టి ఒరే అట్లా ఇట్లా మాటలన్నీ చెప్పి నన్ను పంపించిన భావం లేకుండా అతనికి యథావిధిగా ఏతత్, నీ చేత పంపబడినప్పుడు మా నన్ను ప్రతీత, నన్ను చక్కగా గుర్తించాలి. యమలోకం నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా వస్తారు? ఏమన్నా ప్రేతం మాదిరి వస్తున్నాడా? ఇంకొక యమలోకం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళంతా ఎట్లా ఉంటారు? వాళ్ళ రూపాలు స్వరూపాలే మారిపోయి ఉంటాయి. ఆ యమలోకాన్ని నుంచి వచ్చినప్పుడు మామూలుగా ఉండాలి. నేను ప్రేతమో లేక భూతమో ఇంకొకటి అనుకోకుండా నన్ను ఇంతకు ముందు ఏ విధంగా ఉన్నానో ఆ విధంగానే గుర్తించాలి అంటున్నారు. చూడండి, ఈ చెప్పే విధానం చూడండి, అట్లా ఉంటుందన్నమాట. ఈయన ప్రథమ అని చెప్పాము కదా, నేను బహూనాం ప్రథమ, బహూనాం మధ్యమ అథవా, అంటే అనేక మందిలో నేను ప్రథముడుగా ఉంటానే, లేదా ఇంకా ఎట్ట లెక్కేసినా కానీ మధ్యముడుగా ఉంటానే అని చెబుతూ ఈయన తెలియజేస్తున్నాడనమాట. అంటే ఏదైనా కోరుకో అన్నప్పుడు తెలివిని ప్రదర్శిస్తున్నాడు, తన బుద్ధిని ప్రదర్శిస్తున్నాడు. ఇది మనము చాలా చాలా విషయాలలో గమనించవచ్చు. ఉదాహరణకు చిన్న ఇది ఆఖ్యాయికలో ఆఖ్యాయిక, కథలో కథ, పిట్ట కథ చెప్తున్నాను. ఒక ముసలి ఆవిడ ఉంది. ఆమె కాటికి కాళ్ళు దాచుకొని ఉందన్నమాట. ఈరోజు రేపు ఆమె జీవితము అంత్య దశలో ఉంది. ఎప్పుడో ఏమో ఏనాడో అన్నట్లు ఉంది. కానీ ఆమెకు భగవంతుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నీకేం వరం కావాలో కోరుకో అని ఆయన అడిగితే, లేదా గురువు అడిగితే, యమధర్మరాజు మాదిరి అడిగితే ఆమె అడిగిందంట. చూడండి, బాగా గమనించండి, ఆలోచించండి. ఆమె ఏమని అడిగింది? ముదసలి పెళ్లి కానటువంటి ఆమె ఆమె నీకేం కోరిక, నీ కోరిక నేను తీరుస్తానని అడిగినప్పుడు ఆమె చెప్పింది, నా మనవడు బంగారు గిన్నెలో పాయసము వేసుకొని ఉద్యానవనములో దాన్ని తింటూ ఉంటే నేను చూసి ఆనందించాలి అని చెప్పింది, అడిగింది. అటువంటి వరాన్ని ఇవ్వనది. అంటే ఏమిటి ఇందులో? ఒక వరమే. నా మనవడు
బంగారు పాత్రలో పాయసం తింటూ ఉండాలి అంటే సంతోషంగా ఉండాలని భావము. అంటే ఈమె ఈమెను పెళ్లి చేసుకునేది ఎవరు అంటే ఈ ముసలామిని ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా అంటే ఆమెకు వయసు బాగా రావాలా, నవనవా యవనము రావాలా, రూపము ఉండాలా. రూపం ఉంటే అన్ని వచ్చిన తర్వాత అందరితో ఆగలేదు, ఆమెకి పెళ్లి కావాలా. పెళ్లి అయితే సరిపోలేదు, బిడ్డలు లేకుండా బాధపడతా అది కాదు, బిడ్డలు కలగాల. బిడ్డలు కలిగితే సరిపోలేదు, వాళ్లకు కూడా మళ్ళా పెళ్లి కుదరాలా, పెళ్లి చేయాలా. పెళ్లి అయితే సరిపోదు, వాళ్ళకు కూడా సంతానం కలగాల. సంతానం ఉంటే సరిపోదు, వాళ్ళు మహా ఐశ్వర్యవంతులై ఉండాలా. బంగారు పాత్రల్లో చిన్న పిల్లవాళ్లకు పాయసం తినిపించాలంటే పరిచారకులు, ఉద్యానవనం అంటే ఎంత ఉండాయి. ఒకే మాట. ఆ విధంగా మన నచికేతుడు వరాన్ని కోరినాడు. మరి ఇంతటితో హరి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పరిషద్ విజ్ఞానము అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతాభివందనము.